తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక చిరంజీవి గారి చేతిలో ఉన్నటువంటి బాబుని చూసారు కదా. ఈ బుడ్డి బాబు వల్ల ఈ రోజు తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా మెగాస్టార్ ఫ్యామిలీ ఇంటిలో దాదాపుగా 2-3 గంటలు గడిపారు. వాళ్ళ యొక్క అభిమానానికి పులకించిపోయినటువంటి ఇద్దరు అనేటువంటి న్యూస్ బయటకు వచ్చింది. అసలు ఈ బుడ్డి బాబు చేసినటువంటి పనేంటి, ఆ బుడ్డి బాబు వల్ల వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి ఎందుకు వెళ్ళారు అనేది తెలుసుకోవాలి అని అంటే, మెగాస్టార్ చిరంజీవి యొక్క 158వ సినిమా నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో దాదాపుగా చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఇక కెమెరామ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు, వాళ్ళు లేకపోతే మనకి బొమ్మే ఆడదు, ఎందుకంటే క్యాప్చర్ చేసేది వాళ్ళే కాబట్టి. సో కెమెరామ్యాన్ డిపార్ట్మెంట్ లో నివాస్ అంటే ఈయన పేరు అనమాట, వాళ్ళ బుడ్డిబాబు యొక్క ఫాదర్. ఈ నివాస్ అందులో ఎవరైతే సెట్ లో వర్క్ చేస్తూ ఉంటారో సో వాళ్ళందరి యొక్క దృష్టిని ఆకర్షించుకునే విధంగా, అంటే వర్క్ పనితీరు అంత బాగుండడంతో చిరంజీవి గారి కంట కూడా పడ్డాడట. ఈ వెంటనే ఆయనను పిలిచి ఆయనతో మాట్లాడడం, నువ్వు ఇంత మంచిగా ఉంటున్నావు ఏంటి అని. ఎందుకంటే ఆయనకి టైం దొరికినప్పుడల్లా, ఎవరు చిరంజీవి గారికి టైం దొరికితే డెఫినెట్ గా అందరితో మాట్లాడటానికి, అలాగే అభిమానులతో మాట్లాడటానికి కూడా చూస్తారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి యొక్క అంటే జనాలని చూసేటువంటి విధానం కావచ్చు, అండ్ వీళ్ళలో ఆయనని నచ్చని వాళ్ళు లేరు. చిన్న నుంచి పెద్దోళ్ళ వరకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. అంత మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు చిరంజీవి గారు. సో ఇదే క్రమంలో ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట, ఒక ఘటన, ఒక సంఘటన ఈ రోజు నేను మీ వరకు న్యూస్ తీసుకురావడానికి గల కారణం, ఈ రోజు ఈ పిక్చర్ ని చూపించుకోవడానికి గల కారణం, న్యూస్ లో మాట్లాడటానికి ఒక కారణం అయ్యాడు ఈ బుడ్డోడు. మాట్లాడుతున్న క్రమంలో, చిరంజీవి సార్ మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ రామ్ చరణ్ అన్నంటే నాకు ఇంకా అమితమైన అభిమానం అన్నాడట. ఇక కొడుకు మీద అభిమానం అంటే తండ్రికి పులకించిపోయి ఉంటుంది కదా. వావ్, అవునా, నేను డెఫినెట్ గా నేను రామ్ చరణ్ తో నీకు మీట్ చేయిస్తాను అనేటువంటి మాట కూడా అన్నారట. అప్పుడే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పారు. ఎవరైతే బుడ్డిబాబు ఉన్నాడో వీడి పేరు జశ్వంత్. అక్కడ వరకు బాగానే ఉంది. నేను జశ్వంత్ కి, నాకు రామ్ చరణ్ అంటే అమితమైన ప్రేమతోటి జశ్వంత్ కి రామ్ చరణ్ అనే పేరుని మార్చాడట. అంటే జశ్వంత్ రామ్ చరణ్ అనే పేరుని నామకరణం చేశారట బుడ్డోడికి. ఇంకా తండ్రికి పట్టలేనటువంటి సంతోషం. ఇక నువ్వు డెఫినెట్ గా ఇంటికి రావాలి, నేను రామ్ చరణ్ తో కూడా నీకు మీట్ చేయిస్తాను అంటూ మాట ఇచ్చారు చిరంజీవి. అదే క్రమంలో రీసెంట్ గానే నివాస్ అలాగే ఫ్యామిలీ అంతటిని కూడా బుడ్డిబాబుతో సహా చిరంజీవి సార్ ఇంటికి తీసుకొని వెళ్ళడం, వాళ్ళని సత్కరించడం. ఆ తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎంటైర్ రామ్ చరణ్ గారి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అక్కడికి పిలిచి వాళ్ళతో లంచ్ చేసి, అండ్ ఎంటైర్ ఫ్యామిలీతో దాదాపుగా 2-3 గంటల సమయాన్ని గడిపి ఈరోజు ఇలా ఫోటో తీసుకున్నారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారి ఫోటోని కూడా చూద్దాం. ఆయన యొక్క ఫేస్ చూసారు కదా, కన్నీళ్ళు అంటే ఆనంద బాష్పాలు కన్నీళ్ళ రూపంలో వస్తాయి కదా. ఏదైతే జశ్వంత్ కి బుడ్డోడు ఎంత బాగున్నాడు చూడండి. రామ్ చరణ్ సార్ కూడా రావటం, సో ఆయన యొక్క అభిమానాన్ని చాటుకున్నందుకు, ఈ రోజు ఆ గొప్పతనాన్ని నాకు కలిగించినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటూ కూడా ఆయన ఎక్స్ లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి ఈ పోస్ట్స్ ఇప్పుడు 2 కూడా సో వైరల్ గా మారాయి. అంటే అభిమానులను ఇంతగా ప్రేమించే వాళ్ళు ఉంటారా, నేను మీ జస్ట్ అభిమానిని అంటే చాలా మంది కూడా అలా నేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్పినటువంటి ఒకే ఒక్క మాటతోటి క్షణం కూడా ఆలోచించకుండా నన్ను ఇంటికి పిలిచి ఫుడ్ పెట్టి, ఈరోజు రామ్ చరణ్ అన్నతోటి పాటుగా నా కొడుకును పట్టుకొని, ఈరోజు ఆ ప్రేమ చాలా అమితమైనది అంటూ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చినటువంటి మాటలు ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సో అభిమానులందరికీ కూడా ఎందుకా చిరంజీవి సార్ అంటే అలాగే రామ్ చరణ్ అంటే ఇంత అభిమానం అనుకున్నాం, కానీ వాళ్ళ యొక్క అమితమైన ప్రేమ ఈ రోజు ఆడియన్స్ ద్వారా, అభిమానుల ద్వారా వినిపిస్తూ ఉందట. సో మరి వీళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు అనేది, మీరు కూడా రామ్ చరణ్ సార్ అయినా లేదంటే చిరంజీవి సార్ ఫ్యాన్స్ అయినా, అసెంబ్ల్ హియర్, కామెంట్ హియర్. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తున్నానండి.